హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది అంటే కాంపోనెంట్‌కి, గ్రూప్‌కి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇది లిఫ్ట్. దాని చుట్టూ మెట్లున్నాయన్నట్టు. దీన్ని మనం ఏం చేస్తాం చూడాలి అంటే, ఇది ఉంది కదా సెక్షన్ ప్లేన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకొని, దీన్ని మనం ఒక పి అని చెప్పేసి, పి అంటే పి కాదు, ఎం ఎం అని చెప్పేసి 1 ఇంచ్ కొద్దిగా అట్లా 1 ఇంచ్ 1 కాదు కదా, 10 ఇంచెస్ ఇది ఇలా తగ్గించుకుంటే ఈ విధంగా మనకు 3 సైడ్ స్టైర్ కేస్ వేసాం అనమాట లిఫ్ట్కి. అంటే 3 ఫ్లైట్ స్టైర్ కేస్ దీనికి ఉంది. రైట్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మనం బిల్డింగ్ గీసేసి ఉన్నాము. ఈ విధంగా లిఫ్ట్ డోర్ అనేటువంటిది పెట్టాలంటే ఏంటంటే బాగా ఇక్కడ టఫ్గా ఉంది. ఇది ప్లేస్ మనకు సరిపోవట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ వేయాలి. యాక్చువల్గా ఇక్కడ నాకు స్పేస్ ఉంది, కానీ కింద నాకు ఎందుకో ఇక్కడ చాలా టైట్ అనిపించింది స్పేస్. నేను ఆ లిఫ్ట్ డోర్ వేసేటప్పుడు సార్ నేనేం చేశాను అనేటువంటిది నేను మీకు జస్ట్ చూపించడానికి ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇది ఎంటిటీ ఇన్ఫో చూస్తే ఇక్కడ గ్రూప్ అని ఉంది. ఓకేనా? ఈ గ్రూప్ అనమాట. ఇది మనం ఎప్పుడు కూడా స్కెచ్బుక్లో డ్రాయింగ్స్ చేసేటప్పుడు గ్రూప్ చేసేస్తాం, అంతేగాని ఇండివిజువల్గా ప్లేన్స్గా సపరేట్గా పెట్టాం. రైట్. ఇప్పుడు గ్రూప్ని మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ అని కొట్టి మేక్ కాంపోనెంట్ అని ఉంటుంది. ఇది మేక్ కాంపోనెంట్ క్లిక్ చేసేసి ఎనీ నేమ్, మనకు నేమ్తో అన్నేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇది మధ్యలో ఉండే ఫ్లోర్ని నేను కాంపోనెంట్ చేశాను. రైట్. దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను నేను. టీ నాకు ఇటు నుంచి ఒక 12 ఇంచెస్, ఇటు నుంచి ఇంకా 12 ఇంచెస్, ఇక్కడ నుంచి 7 ఫీట్. అంటే టీ అనేటువంటి కమాండ్ వాడి నేను చేస్తున్నాను అన్నట్టు. టీ అంటే గైడ్ లైన్స్ ఆర్ ఇలా చేసి పి అని చెప్పేసి 9 ఇంచెస్ చేసేస్తాను. చేసేసి నేను దీన్ని డెలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ చేంజ్ చేశాను, బట్ ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మనకు డోర్ వచ్చేసింది. ఇది లిఫ్ట్ డోర్, ఇందాక లేదు కదా ఇది. సో నేనేం చేశాను సింపుల్గా, ఇది ఆల్రెడీ నేను కాంపోనెంట్ చేసి పెట్టున్నాను. దీన్ని నేను గ్రూప్ చేసేస్తాను. ఇక్కడ మనం చూసినప్పుడు మనకి ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో గ్రూప్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రూప్ 1 ఇన్ మోడల్ అని. ఈ గ్రూప్ని నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్, మేక్ కాంపోనెంట్, ఓకే, మూవ్. ఇక్కడ నుంచి దాన్ని మనం ఇలా కాపీ చేసుకుంటాం సమ్వేర్ ఎక్కడికైనా సరే. అదేం పెద్ద విషయం కాదు. నేను జరపడం ఏమైందంటే దట్టు పోయింది. రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే నేను చూపించాను కదా ఇందాక, ఇటు 12 ఇంచెస్, ఇప్పుడు నాకు ఎడిట్ అక్కడ అవ్వాలి లోపల, బిల్డింగ్ లోపల. సో బిల్డింగ్ లోపల ఎక్కడన్నా మనకు కష్టంగా ఉంది అంటే ఎడిట్ చేయడము, మనం ఏం చేస్తామంటే ఈ విధంగా దాన్ని అక్కడ ఫస్ట్ కాంపోనెంట్గా కన్వర్ట్ చేసి ఆ కాంపోనెంట్ని మనం కాపీ చేసుకొని బయటికి తెచ్చుకుంటాం లైక్ దిస్. ఇప్పుడు ఏం చేస్తాను, పని అయిపోయింది నాది. అంటే అక్కడ ఆ పక్క ఉండేటువంటిది లిఫ్ట్ డోరు నాకు కాపీ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి కాంపోనెంట్ అంటే సింక్ అవుతాయి అన్నట్టు చేంజెస్. గ్రూప్లో సింక్ అవ్వవు, అదే డిఫరెన్స్. ఇది కాంపోనెంట్కి గ్రూప్కి డిఫరెన్స్ ఏంటంటే సింక్ ఉండదు. ఇప్పుడు చూడండి, నేను అక్కడ చేశాను, ఇక్కడ యాక్చువల్గా లేదు డోరు. ఇప్పుడు ఇక్కడ మనకు అప్డేట్ అయిపోయింది. ఆ తర్వాత పనిలో పని ఇంకోటి చెప్పేస్తాను. ఉదాహరణకి ఇలా ఒక చిన్ని ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం మనం. దీన్ని నేను గ్రూప్ చేస్తున్నాను. ఎం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా గ్రూపే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లైన్ ఈ రెండింటికి ఇలా జాయిన్ చేద్దాం మనం. అంటే మెట్లు వేసేటప్పుడు అలా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇందాక నేను మెట్లు చూపించాను కదా, 3 ఫ్లాట్ స్టైర్ కేస్. సో దాంట్లో ఈ టెక్నిక్ వాడాను నేను. సో ఇది చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కూడా గ్రూప్ చేసేస్తాను. ఇదొక గ్రూప్. మనకి ఎలా తెలుస్తుంది గ్రూపా కదా అని? ఇక్కడ ఉంటుంది దాని చిట్ట, సాలిడ్ గ్రూప్. చూసారా, సాలిడ్ గ్రూప్. దీన్ని నేను క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఇదో ఇక్కడ సాలిడ్ గ్రూప్. ఆ సాలిడ్స్ని మనం యూనియన్, సబ్ట్రాక్షన్ చేయగలం. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, యూనియన్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అట్టిస్తారు. అంత సీన్లే. ఇలా అన్నీ సెలెక్ట్ చేసామా, టూల్స్, సాలిడ్ టూల్స్, యూనియన్. చూసారా, మధ్యలో లైన్స్ గిన్స్ అన్నీ వెళ్ళిపోయి, అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది అన్నమాట. అర్థమైంది కదా.
అలా కాదు, కంట్రోల్ జెడ్. నేను మళ్ళీ అండూ చేశాను. ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ మనం కాపీ చేసి పెడదాం. కాపీ, ఇక్కడ నుంచి ఇలా ఒక 5x పెట్టామనుకోండి, ఇలా కొన్ని మెట్లు అనుకోండి. ఇది నేను సైజు లేకుండా గీసానులేండి రఫ్గా. ఇవన్నీ సెలెక్ట్ చేయడం, ఇవన్నీ గ్రూప్స్. ఇక్కడ చూస్తే కనిపిస్తుందా? ఓకే, 13 సాలిడ్ గ్రూప్స్, 13 ఉన్నాయంట. టూల్స్, సాలిడ్ టూల్స్, యూనియన్. చూసారా, ఒకటే ఒక ఆబ్జెక్ట్లా కన్వర్ట్ అయిపోయింది. సో మనం ముక్కలు ముక్కలుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం మళ్ళీ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అవసరం వచ్చింది, సరే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి కాంపోనెంట్ ఏంటి, యూనియన్ ఏంటి అనేటువంటిది ఒక చిన్న సింపుల్ వీడియోలో చెప్పేశాను. మంచిదండి. ఇది ఒక 3D ఇచ్చారు వేరే వాళ్ళు డ్రాయింగ్ చేయమని, దాన్ని నేను చేస్తున్నాను. సో మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేటువంటిది ఇప్పుడు చెప్పాను. రీక్యాప్ ఏంటంటే, ఇక్కడ నేను ఈ సెక్షన్ టూల్ వాడి ఈ పక్క మనం చూసుకోవాలి అంటే, ఇప్పుడు 9 ఇంచ్ వాల్ అది. సో నేనేం చేస్తానంటే దీన్ని మూవ్ అని చెప్పేసి ఒక 10 ఇంచ్ జరుపుకున్నాను అంటే, సో అక్కడ ఏముంది అనేటువంటిది మనకు క్లారిటీ కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.